భూమి గుండ్రంగా ఉంటుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది. నీతి నిజాయితీ పాలన జగన్మోహన్ రెడ్డి జన్మ హక్కు అని అనిపించేలా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత ప్రతి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలన జరగాలి అని అనుకున్నప్పుడల్లా జగన్మోహనుడు జనాల మదిలోనే మెదులుతూ ఉన్నాడు. అరేరే అయ్యయ్యో, జగన్మోహనుడు మళ్ళీ మళ్ళీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్నాడు. అది ఎందుకంటే జస్ట్ సినిమా రంగంలో సమూలమైన మార్పులకి టికెట్ల ధరలు కానీ వేలం వెర్రిగా బిజినెస్ చేసుకొని వేలం వెర్రిగా వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు కావాలి, ఇంకెవరు బతకూడదు అనే ఒక మాఫియా లాగా ఉన్న ఒక ముఠాల ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి న్యాయబద్ధంగా అందరూ బతుకుదాం, అందరూ బతకాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనతో చిన్న ఆర్టిస్టులకి, చిన్న నిర్మాతలకి, చిన్న దర్శకులకి అందరికీ అవకాశాలు ఇస్తే బాగుంటుంది, అందరూ ఎగ్జిబిటర్స్ బాగుపడతారు, అందరూ బాగుంటుంది, ఇండస్ట్రీ పచ్చగా సుభిక్షంగా ఉంటుంది, అది రాష్ట్రానికి దోహదం చేస్తుంది, రాష్ట్రంలో అభివృద్ధి పరిశ్రమల్లో ఒకటి భాగమే కదా అని చెప్పి చేస్తే, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాక్షసులాగా కనిపించిన ఈ రాక్షస ఘనానికి అరే వేలం వెర్రి ఒక కులము మాత్రమే, ఒక కులము ఒక వర్గం మాత్రమే డబ్బు సంపాదించాలి, దోచుకోవడము, డబ్బు సంపాదించడము కాక మ్యానిపులేట్ చేయడమే కాకుండా మేమే గొప్ప అని మీసాలు దిప్పుతూ తిరిగే ఒక యదవలకి ఒకటి చెప్తున్నా, ఇంకొకసారి కానీ మీరు కానీ రెడ్లని కానీ ఎవరినన్నా విలన్లుగా చూపించే క్యారెక్టర్లు చేసే కమ్మారికైనా కానీ కాపులకైనా కానీ సవాల్ ఇస్తున్నాను. మీరు నిజంగా మీ కులానికే పుట్టింటే రెడ్ల పేర్లు మళ్ళీ పెట్టరు. ఇది ఎందుకంటే సీరియస్ మ్యాటర్, ఎందుకంటే రెడ్డి అనే కులము అందరికీ తెలుసు, అందరికీ సుపరిచితమే. అందరూ అసలు రెడ్డి యొక్క గొప్పతనాల గురించి, వాడి గురించి అందరికీ తెలుసు. వాళ్ళని తక్కువ చేసి చూపించే తరుణంలో అదేదో ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి నా కొడుక్కి దారిన పోయే దానాయికి ఎవరు పుట్టాడో తెలియదు, నల్లికి పుట్టాడో ఏ ఇల్లికి పుట్టాడో మనకు తెలియదు, కానీ ప్రతి నా కొడుకు వచ్చి ఏదో రెడ్లను ఏదో సెటైరికల్గానో లేదంటే ఒక విలన్లుగానో సృష్టిస్తూ సునకానందాన్ని పొందుతున్న అందరికీ, వాడు రెడ్డి ప్రొడ్యూసర్ అయినా కానీ, రెడ్డి దర్శకుడైనా కానీ, సురేందర్ రెడ్డి ఇంక్లూడింగ్ ఆడెవడు రేసు గుర్రం నిర్మాతలు, డైరెక్టర్, వాళ్ళకందరికి కూడా నేను వార్నింగ్. తద్వారా కమ్మ కాపు కులస్తులు మీరేదో రెడ్లని వేరు చేసి ఎట్లయితే మీరు చిన్న సినిమా వాళ్ళని వేరు చేసి తక్కువ చేసి చూస్తారో తెలంగాణ వాళ్ళని అదేవిధంగా రెడ్లని మీరు విలన్లుగా చిత్రీకరిస్తూ చేస్తే, అరే పంచ్ ప్రభాకర్ రాడ్లు దింపుతారా నా కొడకల్లారా, మీకు ఇదే నా యొక్క హెచ్చరిక. చూడండి నా కొడకల్లారా, ఇంతకుముందు కూడా మీకు ఇచ్చాను, మీకు ఇదే హెచ్చరిక. ఇదే ఇప్పుడు ప్రజల్లో మంచిగా ఒక విధమైన అవగాహన వచ్చింది. మీ సినిమా వాళ్ళు మీ బతుకులు, మీ రంగులు వేసుకున్న జీవితాలు, మీ రంగుల రాట్నాలు, రాత్రిలో భోగాలు, భాగోతాలు, మీ యొక్క సంస్కృతి అందరికీ చీదరింపుకొచ్చింది, ఇంక్లూడింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ, అల్లు అర్జున్ బిహేవియర్ అండ్ ఆల్సో మీ యొక్క ఉన్మాదత్వం, మీ యొక్క కులతత్వం అన్నిటికీ అంతము పాడే రోజులు వస్తున్నాయి. దిస్ ఇస్ పంచ్ ప్రభాకర్. ఒక శక్తి, ఒక వ్యక్తి, ఒక శక్తి, అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన సై, యు ఆర్ ద బెస్ట్ ruler forever in the history. Anyhow, Merry Christmas, Happy Holidays. Thank you.